నేడు అంటే జనవరి 6న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు. రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక రెహమాన్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పాటలు ఎప్పటికీ మార్మ్రోగుతూనే ఉంటాయి. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించారు రెహమాన్. సంగీత రంగానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. 2 ఆస్కార్ అవార్డులు గెలుచుకొని గుర్తింపు పొందారు. ఆసియాలోనే తొలిసారిగా ఆస్కార్ను గెలుచుకున్న వ్యక్తిగా రికార్డు కూడా క్రియేట్ చేశారు రెహమాన్. రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. తర్వాత ఇస్లాంలోకి మారారు. తన పేరును ఏఆర్ రెహమాన్ గా మార్చుకున్నాడు. అయితే ఆయన ఇస్లాంలోకి ఎందుకు మారాడో గతంలో చాలాసార్లు చెప్పారు. రెహమాన్ తండ్రి ఆర్కే శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మరణించిన తర్వాత రెహమాన్ సంగీత దర్శకుడిగా మారారు. రోజా విడుదలకు ముందు తన కుటుంబంతో సహా ఇస్లాం మతంలోకి మారాడు రెహమాన్. అతని తల్లి కరీమా బేగం చివరి నిమిషంలో సినిమా క్రెడిట్లో రెహమాన్ పేరును మార్చారని పట్టుబట్టారు. దాంతో ఆయన పేరు ఫస్ట్ సినిమాలో రెహమాన్ గానే ఉంటుంది. అప్పటి నుంచి రెహమాన్ గా ప్రసిద్ధి చెందారు. ఇస్లాం మతంలోకి మారిన తర్వాతే కెరీర్లో విజయం సాధించారు కదా అని చాలా మంది ఏఆర్ రెహమాన్ ని సూటిగా ప్రశ్నించారు. కానీ రెహమాన్ ఇంతవరకు దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు, స్పందించలేదు.